ఫ్రెండ్స్ గర్ల్స్ కోసం అయితే స్పెషల్‌గా ఒకటి బర్త్‌డే వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. ఒకవేళ మీకు నచ్చితే మీరైతే లైక్ చేయండి. కింద డిస్క్రిప్షన్‌లో బీట్ మార్క్ లింక్ ఉంటుంది. ఫస్ట్ మీరు దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇంటర్‌ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మనమైతే కొన్ని ఫాంట్స్ అయితే యూజ్ చేశాము. మీకు కావాలంటే కింద ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మనమైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఫోటోస్ అయితే యాడ్ చేసుకుందాం మనం. ఫస్ట్ ఇక్కడ డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఓకే. ఫస్ట్ ఈ ఫోటో యాడ్ చేసుకుందాం. ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకుందాం. ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకొని ట్రిమ్ చేసుకోండి. ట్రిమ్ చేసుకుంటే నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ ఫోటోస్ అయితే ఉంటాయి. ఇక్కడ ఎలా అంటే ఫోటో మీద క్లిక్ చేసి మీ ఫోటోస్ అయితే అప్లోడ్ చేయండి. ఇలా సెలెక్ట్ చేసుకొని మీ ఫోటో సెలెక్ట్ చేసుకొని యాడ్ మీద క్లిక్ చేయండి. పైన రైట్ సైడ్ టాప్‌లో ఉంటుంది. మీకు దీనికన్నా ముందు ఇంకో ప్రాసెస్ ఉంటుంది. ఏంటిదంటే మీరు పిక్సెల్ ల్యాబ్ అని ఒక యాప్ ఉంటుంది. దాన్ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. నేను మీకు చూపెడతా. పిక్సెల్ ల్యాబ్ యాప్ ఓపెన్ చేసుకొని మీరైతే ఇక్కడ ఇమేజ్ సైజ్ అయితే ఉంటుంది. ఇక్కడ నేను మీకు చూపిస్తున్న రేషియో అయితే పెట్టుకోండి. మీరు పెట్టుకొని ఇమేజెస్ అయితే ఒక 6 ఇమేజెస్ అయితే సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకొని సేవ్ చేసుకున్న 6 ఫోటోస్ అయితే ఈ ఈ ప్లేసెస్‌లో పెట్టేసేయండి. ఈ ఫోటోస్ ప్లేసెస్‌లో పెట్టేసేయండి. అలాగే నెక్స్ట్ ఇంకా ఫోటోస్ అయితే యాడ్ చేసుకుందాం మనం. ఇక్కడ ఫోటో అయితే యాడ్ చేశాను. ఇక్కడి నుంచి ఫోటోస్ యాడ్ చేసుకుందాం. మళ్ళీ అదే ఫోటో యాడ్ చేద్దాం. ఫుల్ కంపోజిషన్ ఏరియా చేద్దాం. ట్రిమ్ చేసుకుందాం ఎక్స్ట్రా ఉన్న పార్ట్‌ని. నెక్స్ట్ అయితే ఈ ఫోటో యాడ్ చేసుకొని ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకుందాం. ట్రిమ్ చేసుకుందాం. ఇలాగే అన్ని ఫోటోస్ అయితే యాడ్ చేసుకుందాం ఫస్ట్. ఇప్పుడైతే మనమైతే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకుందాం. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. మీరైతే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇందులో మీరు ఏదైనా ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకొని దాన్ని ఎఫెక్ట్స్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మన వీడియోలోకి అయితే వచ్చేసేయండి. వచ్చేసి ఇక్కడ అన్ని ఫోటోస్‌కి అయితే పేస్ట్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఒక ఫోటో యాడ్ చేసాం మనం. ఈ ఫోటోకి పేస్ట్ చేయండి. ఇలాగే ఇటు సైడ్ ఇంకొక 4 ఫోటోస్ ఉన్నాయి. వాటికి కూడా పేస్ట్ చేసేయండి. ఇప్పుడు మీ వీడియో అయితే రెడీ ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో లైక్ చేస్తే లైక్ చేయండి.